రైట్, ఇక నేడు శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో భారత ప్రధాని నేడు పర్యటించనున్నారు. అయోధ్యలో బాలరాముడి దివ్య మనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను, రైల్వే స్టేషన్ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యూపీఏ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక రైల్వే స్టేషన్కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పరిశీలించారు. ఇక ఎయిర్పోర్ట్కి రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామ్గా నామకరణం చేశారు. ఇక ఇవాల్టి నుంచే ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభించబోతున్నారు. ఇక ఈ రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. ఇక ఉదయం 11:15 అయోధ్య రైల్వే స్టేషన్ను మోదీ ప్రారంభిస్తారు. కొత్తగా రూపుదిద్దుకున్న అమృత్ భారత్ రైల్, 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి స్టార్ట్ చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఇక ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 15,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు 11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, యూపీఏ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దాదాపు 4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఇది కాకుండా అయోధ్య చుట్టుపక్కల సుందరీకరణ, పౌర సౌకర్యాల మెరుగుదలకు దోహదపడే అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు పీఎంఓ తెలిపింది. అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను 1,400 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. విమానాశ్రయ టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులను సేవలు అందించడానికి సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో నేడు భారత ప్రధాని మోదీ పర్యటించబోతూ ఉన్నారు. అయోధ్యలో బాలరాముడి దివ్య మనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక రైల్వే స్టేషన్కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పరిశీలించారు. ఎయిర్పోర్ట్కి రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరును పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్గా నామకరణం చేశారు. ఇవాల్టి నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రారంభించబోతున్నారు. ఇక ఈ రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. రాముడు నడయాడిన అయోధ్యకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే రైల్వే స్టేషన్ అయితే ఆయన ఈరోజు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మోదీ ఎన్ని గంటలకు చేరుకుంటారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో పర్యటించనున్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరణ కోసం అయోధ్య రైల్వే స్టేషన్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించబోతున్నారు. మొత్తం 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఉత్తరప్రదేశ్ లో ఆయన పర్యటించే అవకాశం ఉంది. సో ఈ రోజు ప్రధానంగా అయోధ్యలో 1,400 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. సో దాన్ని గతంలో చిన్నగా ఉండి దాన్ని విస్తీర్ణం దాన్ని పెద్దగా చేసి టెర్మినల్ గా ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా దాన్ని సిద్ధం చేశారు. సో దాదాపు ఈ విమానాశ్రయం వల్ల ఇక్కడ ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు అంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ చెప్పింది. సో ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామంగా నామకరణం పేరు చేశారు. సో ఆ శిలాఫలకాన్ని ఈ రోజు
ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ చేయబోతున్నారు. సో ఏదైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల అయోధ్యకంగా పేరు ప్రతిష్టలు వస్తాయి. అంతర్జాతీయంగా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. సో జాతీయంగా కూడా పలు విమాన సర్వీసులు ఇక్కడ నుంచి నడుస్తాయంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. సో మొత్తానికైతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ లో శంకుస్థాపన చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఇది ఈ జనవరి 22వ తారీఖున ఈ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రధానంగా ఏదైతే జనవరి 22వ తారీఖు ఈ అయోధ్యకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది. సో దీనికి దాదాపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు పలువురు దాదాపు 6,000 మందికి పైగా ముఖ్యులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే అయోధ్య చాలా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దానిపైన ఇప్పటికే రామ్లల్లాకు సంబంధించిన దానికి ట్రస్ట్ వాళ్ళు పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా వచ్చేసాయి. దాని ప్రాజెక్టు అయితే రామమందిర నిర్మాణం నడుస్తా ఉంది. సో జనవరి 22వ తారీఖు విగ్రహాల ప్రతిష్టన కూడా ఉంటుంది కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా సందర్శకులు కూడా వస్తారు కాబట్టి అంతకు ముందే పలు అభివృద్ధి కార్యక్రమాలపై అక్కడ దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఏదైతే జాతీయంగా కానీ ఇంటర్నేషనల్ గా కూడా చాలా మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే విమానాశ్రయంతో పాటు ఏదైతే ఎయిర్పోర్ట్ ఏదైతే రైల్వే స్టేషన్ కూడా అక్కడ పునరుద్ధరించారు, దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటు ఉంటారు. సో మొత్తానికైతే ఈ 22వ తారీఖు వరకు చాలా కీలకమైన ప్రాజెక్టులు అక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. దానివల్ల అయోధ్య ప్రతిష్ట మరింత పెరుగుతుందంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ అశోక్. ఇక ఈరోజు ఉదయం 11:15 అయితే అయోధ్య రైల్వే స్టేషన్ మోడీ ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొత్తగా రూపుదిద్దుకున్న అమృత్ భారత్ రైలు, అలాగే 6 వందే భారత్ రైలును అయితే జెండా ఊపి ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే రామమందిర ప్రారంభానికి కూడాను ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడాను పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ కూడాను ఇప్పటికే కార్డును అందించడం జరిగింది. వారికి సంబంధించి వారు రావాలంటూ కూడా అలాగే పలువురు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నేడు ఈ నేపథ్యంలోనే ఈరోజు 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను అలాగే రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మధు. శ్రీరాముడు నడయాడినటువంటి అయోధ్యలో ఇవాళ భారత ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అయోధ్యలో బాలరాముడి దివ్య మనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్ట కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి అక్కడ నిర్మాణాలు ఏవైతే చేపడుతున్నారో వాటికి పరిశీలనలో భాగంగా కూడా ఈ రోజు మోడీ టూర్ ఖరారైంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రారంభానికి కూడా అవి సిద్ధమయ్యేవి. ఎందుకంటే ఓపెనింగ్ కోసము నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. అంటే 11 గంటల ఈ రోజు ఉదయం 11:15 అయోధ్య రైల్వే స్టేషన్ మోడీ ప్రారంభిస్తారు. కొత్తగా రూపుదిద్దుకున్నటువంటి అమృత్సర్ భారత్ రైలు కూడా అంటే 1 by 1 ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు ఆ రైలుతో పాటుగా అమృత్సర్ సంబంధించిన అమృత్సర్ భారత్ రైళ్లు 6 వందే భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ఈ రోజు మోడీ ప్రారంభించనున్నారు. 12:15 అయోధ్య విమానాశ్రయాన్ని కూడా మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి రామాయణకు సంబంధించిన ఇతిహాసానికి సంబంధించినటువంటి అంటే వాల్మీకి రచించినటువంటి మహర్షి రామాయణం అది అవుతుందో దానికి సంబంధించి దానికి చూపిస్తూ అంటే చిత్రాలను పెయింటింగ్ వేస్తూ మహర్షి వాల్మీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ గా కూడా ఒక నామకరణం చేశారు. ఇవాళ ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ప్రారంభించబోతున్నారని చెప్పేసి సమాచారం. ఈ 2 విమానాల సంస్థ ఇందులో 2 విమాన సంస్థలు కూడా ఇప్పటికే ఢిల్లీ, ముంబై సంబంధించినటువంటి అహ్మదాబాద్ సంబంధించినటువంటి సర్వీస్ కూడా అయోధ్యకు ప్రారంభమయ్యాయి. అలాగే ఇక్కడ
ఆ రాష్ట్రంలో 15,700 కోట్లకు సంబంధించినటువంటి పైన విలువడి బడ్జెట్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రారంభము చేయబోతున్నారు, శంకుస్థాపన ఉన్నాయి. ఇందులో భాగంగా కూడా అక్కడ మోడీ కూడా ప్రసంగించబోతున్నారు. వీటిలో అయోధ్య దాని పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి సుమారు 11,010 కోట్ల విలువైన ప్రాజెక్టులు, అలాగే యూపీ రాష్ట్ర అభివృద్ధి సంబంధించిన దాదాపు 4,000కు సంబంధించిన విలువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా అయోధ్య చుట్టుపక్కల ఉన్న సుందరీకరణ కావచ్చు, పార్కులు కావచ్చు, వాటి సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. అయితే ఇందులో భాగంగా ఈ అయోధ్యకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కి తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక రైలు వేయడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన బీజేపీ వర్గం ఏదైతే బీజేపీ సంబంధించిన అధిష్టానం ఉందో ఇక్కడి నుంచి కూడా ప్రత్యేక రైలుతో పాటు అనేక భక్తులతో కూడినటువంటి ఈ చాలా మంది బీజేపీ కావచ్చు, బీజేఎంఐ కావచ్చు, బీజేపీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా విహెచ్పికి అంటే విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళని కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా అయోధ్యకు రైళ్లు వేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటంటే మోడీ ఏమని చెప్పిన అమిత్ షా చెప్పిన విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి దేవాలయంలో కూడా అయోధ్య ప్రారంభించే రోజున జనవరి 22వ రోజున ప్రతి గుడిని సుందరీకరించాలి, ప్రతి గుడిలో దేవుని దీపాలు పెట్టాలి, దేవుని అర్చించాలి, అర్చన కార్యక్రమాలు చేయాలి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, బీజేపీ కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క 22వ తారీఖు ఏదైతే అయోధ్య సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, అదే విధంగా గుడి ఓపెనింగ్ కావచ్చు, దానికి సంబంధించి చాలా నిష్టగా ఆ రోజు అందరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అయోధ్యకు సంబంధించినటువంటి రామునికి సంబంధించినటువంటి అయోధ్యకు పరిపూర్ణంగా తమ భక్తితో ఆ రోజు భక్తి పారవశంలో మునిగి అయోధ్య ఓపెన్ సహకరించాలని చెప్పేసి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టానికి, అంశానికి ఆ రామ మందిరంలో మన హైదరాబాద్కి చెందినటువంటి వస్తువులు కూడా ఉండడం ఎంతో ప్రౌడ్ మూమెంట్ మనకు కూడా. ఎందుకంటే ఆ రామ మందిరంలో ఒక భాగమైనటువంటి తలుపులు కావచ్చు, ద్వారాలు కావచ్చు మన హైదరాబాద్కి చెందినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి, తప్పకుండా. హైదరాబాద్ సంబంధించి ఆ శిల్పులు ఎవరైతే చెక్కతో చేసిన వాళ్ళకు అది మన విశ్వబ్రాహ్మణ సంబంధించినటువంటి వర్గం వాళ్ళు ఇక్కడ ద్వారాలు అంటే కొన్ని ద్వారాలకు సంబంధించినటువంటి ముఖ్య ద్వారాల్లో కూడా కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా కొన్ని ఇక్కడ అంటే చెక్కుతున్న శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ద్వారా ఈ తలుపులు డోర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెక్కడం జరిగింది. ఇప్పటికే కొన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది, మిగతా కూడా అందు ప్రాసెస్ లో అక్కడికి ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నాయి. మొత్తానికి జనవరి 22 వరకల్లా ఇక్కడి నుంచే ప్రధాన ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఉత్తర ద్వారం కావచ్చు, అలాగే ఈశాన్యంలో ఉన్న ఒక 4 రకాల ద్వారాలు కూడా మెయిన్ అంటే ముఖ ద్వారాలు చెప్పుకోవచ్చు. అలాంటి ద్వారాలు మన హైదరాబాద్ అంటే మన తెలంగాణ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అది మన తెలంగాణకు సంబంధించినటువంటి మనం కొంచెం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కూడా అమిత్ షా కూడా మన ప్రసంగంలో కూడా అన్నది చెప్పడం జరిగింది. అయోధ్యకు సంబంధించినటువంటి ఆ ద్వారాలు ఏవైతే ఉందో అయోధ్య నిర్మాణంలో కూడా తెలంగాణ కూడా పాలు పంచుకున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున కానీ ప్రజలను తరలించిన విధంగా కావచ్చు, భక్తులను కావచ్చు, ప్రత్యేక ట్రైన్ల ద్వారా అయోధ్యకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తుంది తెలంగాణ బీజేపీ. రైట్, థ్యాంక్ యూ చారి.